సాక్షిగా చెబుతున్నాను, ఈసా రెండో రాకడ ఉంది. ఈసా అలైహిస్సలాం వారు ప్రళయానికంటే ముందు వస్తారు. ఆయన సిలువని విరగొడతారు. అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. సో బాగున్నారండి అందరూ. మరి ఈరోజు ఉదయకాల సమయంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే లలిత్ కుమార్ బాబాయ్ది. చాలా బాగుంది. లలిత్ కుమార్ గారు ఒక నిజాయితీగా వీడియోస్ చేస్తారు. నాకు చాలా నచ్చుతాయి. అది నాకు చాలా ఇష్టం అతని వీడియోస్ అంటే. అయితే ఒకటి, ఆయన చక్కగా బైబిల్ చదివి ప్రకటన గ్రంథం 22లోను 14వ వచనంలో యేసు ప్రభు రాకడ కోసమని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు. అయితే ఈ మధ్యన లలిత్ కుమార్ గారికి రెహమాన్కి సిరాజ్ రెహమాన్కి ఇద్దరికి బాగా డిస్కషన్ జరిగేవి. మరి ఖురాన్లో ఏమున్నావో ఈయన చెప్పడము, బైబిల్లో ఏమున్నా ఆయన చెప్పడము, ఈ విధంగా వాళ్ళ గ్రంథాల మీద చాలా డిస్కషన్ జరిగేవి. అందులో ఒక డిస్కషన్లో అవి జరిగిన వీటిలో యేసు ప్రభు రాకడ గురించి సిరాజ్ రెహమాన్ గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. వాటి మీద లలిత్ కుమార్ ఇచ్చిన రెస్పాన్స్ మీరు ఈసా అలైహిస్సలాం వారు ప్రళయానికంటే ముందు వస్తారు. ఆయన సిలువని విరగొడతారు. పంది మాంసాన్ని ఎవరైతే తింటున్నారో ఈరోజు అది హరాం, అది నిషేధం అని ఖరారు చేస్తారు. అదేవిధంగా తన దైవత్వాన్ని పూర్తిగా ఖండిస్తారు. కానా దజ్జాల్ని హతమారుస్తారు. ఆయన ఒక ప్రవక్తగా కాదు సుమా, ఆయన నా ఉమ్మతిగా వస్తారు, నా అనుచర సముదాయంలోని ఒక వ్యక్తిగా వస్తారు, రాజులా జీవితం గడుపుతారని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. విన్నారుగా, యేసుక్రీస్తు రెండో రాకడ వస్తాడట. కానీ వచ్చేది ఎలా? దైవంగా కాదు, కనీసం ప్రవక్తగా కూడా కాదు, ఒక అనుచరగణంలోని వ్యక్తిగా మాత్రమే వచ్చి ఒక రాజ్యాన్ని ఏలుకుంటాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి బైబిల్ ఇలాగే చెప్తుందా? లేదు. చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నాను అని అక్కడేమో యేసుక్రీస్తు చెప్పుకుంటా ఉన్నాడు. నేనే తోపు కట్టని తురుంగాన్ని నేనే వచ్చి పీకేస్తాను, నేనే మొత్తం అందరిని మడత పెట్టేస్తానని చెప్తున్నాడు. మరి సిరాజ్ ఏం చెప్తున్నాడు? అబే ఏం లేదండి, వస్తాడేమో కానీ వచ్చినా కూడా ఎట్టేస్తాడు, సిలువని ఎరగొడతాడు, పంది మాంసం తినే వాళ్ళని ఎరగొడతాడు, దేవుడిగా కాదు, కనీసం ప్రవక్తగా కూడా కాదు, కేవలం ఆ మహమ్మద్ ప్రవక్త గారికి ఉన్న అనేక మంది అనుచరగణం ఎవరైతే ఉంటారో, లేదా వాళ్ళ దేవుడికి ఉన్న అనేక మంది అనుచరగణం ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకటిగా వస్తున్నాడు. శతకోటి బొంగుల్లో ఒక బోడి బొంగులాగా వస్తున్నాడు అన్నంత చిల్లరగా చెప్పానండి. ఓకే, విన్నారు కదా. లలిత్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏమని? అసలు బైబిల్ని వక్రీకరిస్తుంది ఎవరు? సిరాజ్ రెహమానా లేదా నేనా అని అన్నాడు. యాక్చువల్ లలిత్ కుమార్ గారు వక్రీకరించట్లేదు. కొన్ని విషయాలు మాత్రం చాలా ప్రాంప్ట్గా, చాలా కరెక్ట్గా చెప్తుంటాడు అతను. అందుకే ఆయన వీడియోస్ అంటే నాకు ఇష్టం. నేను ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఫాలో చేస్తుంటాను. మరి కొన్ని దగ్గర నేను వాళ్ళని కౌంటర్ కూడా ఇస్తూ ఉంటాను. ఓకేనా? సరే, ఇక్కడ అట్ట కొడితే ఇట్ట వస్తుంది అంటున్నాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది. అట్ట కొడితే ఇట్ట వస్తుంది. ఒకసారి వినండి. యూట్యూబ్ ఎట్టాగా ఉంటుంది, యూట్యూబ్లో వీడియోలు ఎట్టాగే ఉంటాయి. అట్ట కొడితే ఇట్ట వస్తాయి. ఓ 10 ఏళ్ల తర్వాత అయినా నేను మాట్లాడిన మాటలు ఎవడో ఒకటి అంటాడు. అట్ట కొడితే ఇట్ట వస్తుంది అంటే వీడియోలు ఎప్పుడు ఉండే ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. వీడియోలు చాలామంది చేస్తుంటారు, కానీ నిజమేముందో అది ఇంపార్టెంట్. సిరాజ్ రెహమాన్ గారు ఆయన విశ్వాసం బట్టి ఖురాన్ నమ్ముతారు. ఖురాన్లో ఏముంది అదే కరెక్ట్ అనుకుంటాడు ఆయన. అసలు ఖురాను 562 సంవత్సరంలో రాయబడ్డదండి అరబీలో. కానీ బైబిల్ ఎప్పుడు రాయబడ్డదండి? బైబిల్ కొత్త నిబంధన ఎప్పుడు రాయబడ్డది? మొదటి శతాబ్దంలో రాయబడ్డది. యోహాన్ గారు రాశారు ప్రకటన గ్రంథం. ఇప్పుడు యేసు ప్రభుతో తిరిగిన ఈ శిష్యుల ద్వారా రాయబడిన బైబిల్ గ్రంథం. యేసు ప్రభు శిష్యులు కరెక్ట్ రాస్తారా? 500 సంవత్సరాల తర్వాత వచ్చిన మహమ్మద్ గారు కరెక్ట్ రాస్తారా? మీరే చెప్పండి. పోనీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ రాస్తారో లాజికల్గా మీరు ఆలోచించండి. సరే, ఇప్పుడు ఆయన మాటలు విన్నాం. సిరాజ్ రెహమాన్ గారు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు వస్తాడట, రావడం మాత్రం వస్తాడు అని చెప్తున్నారు. బాగుంది. బైబిల్ మాట అది. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో చదివి వినిపిస్తాను. అదే మాట లలిత్ కుమార్ గారు కూడా చదివి వినిపించారు. లలిత్ కుమార్ గారు మంచి దేవుడు సువార్త చెప్పారండి. బైబిల్ సువార్త ఎంత బాగా చెప్పారంటే నిజంగా వండర్ఫుల్గా చెప్పారు. అతను ఎలా చెప్పారో మీరు వినండి. విన్నారు కదా మాటలు. ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం తీసుకున్నారు. 14వ వచనం ఏం రాయబడి ఉన్నది? నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమై ఉన్నాను. జీవవృక్షమున గలవారికి మరి ఆయన ఆ పట్టణం అందు లోపల ప్రవేశించిన తమ వస్త్రం ఉదుక్కుని వారు ధన్యులు. 12వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను,
22 అధ్యాయం ప్రకటన గ్రంథం 12 త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ప్రతి మనిషికి తమ తమ క్రియలు చొప్పున జీతం ఇచ్చుటకు, ప్రతి మనిషికి అని అన్నాడు, క్రైస్తవులకే కాదు, అలాగే క్రైస్తవులకి యూదులకని కాదు, అందరికీ తీర్పు తీర్చే దేవుడే యేసుక్రీస్తు. థ్యాంక్ యూ లలిత్ గారు, మీరు బైబిల్ చక్కగా చదివి వాక్యం చెప్పినందుకు వందనాలు. మరి నేను కూడా అదే వాక్యం చదివాను. సిరాజ్ రామన్ చెప్పింది అంతా ఫాల్స్. నెంబర్ 1, ఆయన వచ్చి సిలువ ఇరుస్తాడంట. సిలువ ఎందుకంటే ఇరుస్తాడు? సిలువతో ఆయనకి ఏంటి సంబంధం చెప్పండి? సిలువ ఆయన సింబల్గా పెట్టుకున్నారు, ప్రజలు దాన్ని ఈర్చేస్తాడట. అదో పనేనా? అదో దేవుడు చేసే పనే, వచ్చి ఈర్చేస్తాడా? ఒకటి. రెండోది, పందిని చంపుతాడట. పందులు చంపడం ఏంటంటే దేవుడు వచ్చి పందులు చంపడమే, అది ఏమైనా అర్థం ఉందా? మూడోదట, దజ్జాల్ని హతమారుస్తాడు. దజ్జాల్ అంటే సైతాన్ని అది కరెక్ట్, అది బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో 4 పనులు చేస్తాడు. ఏంటి తెలుసా? రాగానే సైతాన్ని ఓడించి 7 ముద్రలు విప్పిన తర్వాత, 7 బోరలు ఊదిన తర్వాత, శ్రమల కాలం ముగించిన తర్వాత, శ్రమల కాలం మధ్యంలో వచ్చి సైతాన్ని ఆయన అగాధంలో పడేస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు రాజుగా. మొదటిది సైతాన్ని ఓడిస్తాడు, 1000 సంవత్సరాలు అగాధంలో పడేసి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. రెండోది. మూడోది, ప్రతి మానవుడికి తీర్పు తీరుస్తాడు. నాలుగోది, ఇజ్రాయెల్ని రక్షిస్తాడు. అభిషిక్తుడిగా రాజుగా వాళ్ళకి కనపరుచుకొని వాళ్ళని రక్షిస్తాడు. వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. ఈ విధంగా ఇది కొనసాగుతుంది అని బైబిల్ చెప్తుంది. ఎగ్జాక్ట్ అది రైటు. ఈయనేం చెప్తున్నాడు? సిలువ విరగొడతాడట, పందిని చంపుతాడట, దజ్జాల్ని హతమారుస్తాడట, అంటే సైతాన్ని హతమారుస్తాడు. అది కరెక్ట్. హతమార్చుడు, 1000 సంవత్సరాలు ఇందులో వేస్తాడు. మరి నాలుగోది, తీర్పు తీరుస్తాడని మాట ఉస్కాకి చేశారు, అది చెప్పలే. ఇంకోటి ఏం చేస్తాడట? ఉన్మాదిగా వస్తాడట. ఉన్మాది కాదు, వాళ్ళు మెంబర్గా ఉంటాడంట. ఆయన ఫాలో చేస్తాడట. మరి ఇంకేం చేస్తాడు? ఇవే చేస్తాడా? సిరాజ్ రహమాన్ గారు, ఇదేనా మీకు గ్రంథంలో రాయబడి ఉంది? ఇదేనా చేస్తాడు యేసుప్రభు? దీనికోసమని వస్తాడా? దీనికోసమని రాడు. యేసుక్రీస్తు దేనికోసమని వస్తాడంటే, ఆనాడు నేను రక్షణ ఇప్పించిన వ్యక్తిను, ఇదిగో నన్ను పొడిచిన వారు కూడా నన్ను చూస్తారనే ప్రకటన గ్రంథం 1:8 ఉంది. ఇది మేఘారుడు, ఆయన వచ్చి సకల గోత్రములు రొమ్ము కొట్టుకుంటారు. నమ్మని వారు అందరికి శిక్ష విధించి, నమ్మిన వారు పరలోకానికి వెళ్తారు. నెక్స్ట్, సైతాన్ని ఓడిస్తాడు, అగాధంలో ఘట సర్పాన్ని అగాధంలో పడేస్తాడు. మరి ముద్రలు ఇప్పినప్పుడు ఒక్కొక్క ముద్రకి ఇప్పడానికి యేసుప్రభు ఇప్పుతాడు. పరలోకంలో గొప్పగా మెకాలి దూతలు సైతాన్ దూతల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత యేసుప్రభు సైతాన్ని బంధించిన తర్వాత తీర్పు తీరుస్తాడు. భూమి అంతటా తమ క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. ఇజ్రాయేలీలు అప్పుడు ఆయన అంగీకరిస్తారు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. ఆయన అంగీకరించి వాళ్ళకి దేవుడు యేసుప్రభు రక్షణ అనుగ్రహించి దీంతోనే సమాప్తం చేస్తాడు. మరి మీ దాంట్లో పందులు చెప్పడము, సిలువలు ఎరగొట్టడము, దజ్జాల కానాన్ని చేయడము, మరి ఆయన ఒక ప్రవక్తల్లో ఒకరిగా రావడము అని లలిత్ కుమార్ గారు బాగా చెప్పారు. వక్రీకరిస్తుంది మీరే, సిరాజ్ రహమాన్ గారు. మీరు బైబిల్ని నమ్మరు, మీరు మీ గ్రంథం నమ్ముతారు. మీ గ్రంథం నమ్మి మీరు రాసుకుందే కరెక్ట్ అనుకుంటారు. మరి మా గ్రంథం కూడా కరెక్ట్ కదా మా గురించి. కాబట్టి మా గ్రంథం చెప్పింది మేము చెప్తాము, మాదే కరెక్టు. లలిత్ కుమార్ గారు చెప్పింది వెరీ కరెక్ట్. కాబట్టి అందుకే ఆయనకు కూడా, లలిత్ కుమార్ గారు కూడా తెలుసు ఏది రైట్ అని, బైబిలే కరెక్ట్ అని ఆయన తెలుసు. కాబట్టి బైబిల్ సువార్తను ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నేను వాక్యం కూడా చదివి వినిపించాను. సిరాజ్ రహమాన్ గారు, మీరు ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వకూడదండి. మీరు రాసుకుందే కరెక్ట్ అని మీరు అనొద్దు. రెండు కంపేర్ చేసి చూసి మీరు మాట్లాడాలి, అదండి. కాబట్టి ఈ వీడియోలోనే యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆకాశమందు మేఘారూఢుడై వచ్చుట సకల గోత్రములు చూస్తారట. అది కూడా చదివి వినిపిస్తాను. సకల గోత్రములు చూస్తారు, ఆయన మరి తీర్పు తీరుస్తాడని రాయబడి ఉంది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. చివరి మాట ఇది మీకు చదివి వినిపిస్తాను. చూడండి 24వ అధ్యాయంలో ఏమన్నా 29వ వచనములు 30వ వచనంలో, అప్పుడు మనుష్య కుమారుడు సూచనలు ఆకాశంలో కనబడి, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావం మహిమతో ఆకాశ మేఘారుడు వచ్చుతా భూమి అంతా సకల గోత్రములు రొమ్ము కొట్టుకుందురు.
అప్పుడు గొప్ప బూరధ్వనితో దూతలతో పంపుతూ ఆకాశము ఈ ఒక్క చివరి నుండి ఆ చివరి నలుదిక్కుల నుండి ఏర్పరచువని వారికి పోగు చేస్తాడట. అది మత్తయి సువార్త 30-31 వచనం 24వ అధ్యాయం. సో ఇది మా బైబిల్లో రాయబడి ఉంది. ఇలా జరుగుతుంది, ప్రజలను పోగు చేసి తీర్పు తీరుస్తాడు. అదే 24వ అధ్యాయంలో ఆయన తీర్పు తీరుస్తాడు అనమాట. 33వ వచనంలో ఆ రాజు తన వైపు కుడివైపు ఉన్న వారిని చూసి తండ్రిని ఆశీర్వాదింపబడే వాళ్ళ రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యంని స్వతంత్రించుకొనడి. కుడివైపు ఎడమవైపు మనుషుల్ని మార్చి సగం మనుషులు కుడివైపు పెడతారు, సగం మంది ఎడమవైపు పెట్టి తీర్పు తీర్చి కొన్ని మంది నరకానికి, కొన్ని మందికి ఎడమవైపు ఉన్న నరకానికి, కుడివైపు ఉన్న పరలోకానికి పంపిస్తారు. కాబట్టి ఇది తీర్పు తీరుస్తాడని కూడా యేసుప్రభు ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసుప్రభు తీర్పు తీరుస్తాడని మాట మీరు చెప్పట్లే, అది జరుగుతుంది. మీ ఖురాన్లో లేకపోవచ్చు కానీ అది బైబిల్లో ఉంది. అబ్సల్యూట్లీ బైబిల్ చెప్పినట్టుగా జరుగుతుంది. ఇంకో మాట యేసుప్రభు 24వ అధ్యాయం 35వ వచనంలో భూమి ఆకాశం గతించినను నా మాట గతించదు. ఆమేన్. కాబట్టి బైబిల్ విషయాలు సత్యము, అది సత్య వేదము. అవి కూడా అట్ట కొడితే ఇట్ట వస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పాను కదా, లలిత్ కుమార్ లాగా నేను కూడా చెప్తున్నాను, అట్ట కొడితే ఇట్ట వస్తాయి. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికేముంది. బైబిల్ ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. దేవుడి వాక్యం భూమి ఆకాశం గతించను, ఆయన వాక్యం గతించదు. ఒకవేళ మానవులు మనం గతించదు, ఆయన వాక్యం స్థిరకాలం ఉంటుంది. అది ఒకటి శ్రీధరమణ్ గారు. శ్రీధరమణ్ గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, బైబిలే సత్యం. మీరు ఒకసారి బైబిల్ని కూడా పరిశీలించండి, మీరు ఏది కరెక్టో మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు, మీరు ఈ వీడియో చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు కౌంటర్ చేయడానికి. మరి ఇది ప్రజలకు కూడా తెలియాలి కదా ఏది రైట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియో చూసిన వాళ్ళు, లైక్ అయిన వాళ్ళు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రైట్ అంటే మాత్రం సబ్స్క్రైబ్, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వీడియోలు చేయడానికి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి నాకు సహాయం చేయండి. నా పేరు మాస్టర్ రాజు. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.